ఈ గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసినందుకు 2002-2005 బ్యాచ్ సక్సెస్ఫుల్గా రన్ చేసి మంచి పొజిషన్లో చాలా వరకు ఆల్మోస్ట్ మంచి పొజిషన్లో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. మీ బ్యాచ్ ఫస్ట్ నేను వచ్చింది కూడా ఫస్ట్ టైం ఈ కాలేజీకి. మీ బ్యాచ్ తోటి స్టార్ట్ అయ్యి ఆ రోజుల్లో అంటే ఖమ్మంలో ఒకప్పుడు జిఆర్ఎన్ టీబీఆర్ డిగ్రీ కాలేజ్, విజ్ఞాన భారతి జూనియర్ కాలేజ్ అనేది మంచి ఫేమస్లో బాగా సక్సెస్ఫుల్గా రన్ ఉంది. ఫస్ట్ టైంలో చాలా కాంపిటీషన్ బాగున్నది, ఖమ్మంలో ఉన్నా కానీ నెంబర్ 1 కాలేజ్గా మంచి పొజిషన్లో ఉంది. ప్రజెంట్ కూడా బాగానే ఉందనుకో. కానీ మీ బ్యాచ్ అంటే ఎప్పుడు స్టూడెంట్స్ అనేది మీరు చాలా కోఆపరేషన్ చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా మంచి పొజిషన్లో ఉన్నారు మాకంటే కూడా కొంతమంది. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మన ఖమ్మంలో ఈ ఫస్ట్ చాలా ఇంతకుముందు ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్కి ప్రీవియస్ ఇంతకుముందు ఎడ్యుకేషన్కి చాలా డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు స్టూడెంట్స్కి అప్పుడు స్టూడెంట్స్కి చాలా వేరియేషన్ ఉండేది. అది 100%. మీరు చాలా కోఆపరేషన్ చేశారు. రెగ్యులర్ క్లాసులకు వచ్చేవాళ్ళు, క్లాసులో అటెండెన్స్ బాగుండేది, టైం టు టైం పర్ఫెక్ట్గా వచ్చేవాళ్ళు, టైం టు టైం బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. చాలా అలా ఉండబట్టినే ఈరోజు మంచి పొజిషన్లో ఉంటారు. అది మనకు వాస్తవం. కాలేజ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మంచి మా బీజేస్ అన్నా కానీ ఎంపీస్ అయినా కానీ మంచి 2-3 సెక్షన్లు ఉండేది. అప్పుడు స్ట్రెంత్ తోటి, ఫుల్ స్ట్రెంత్ తోటి. ఒక్కోసారి మేము సండే కూడా క్లాసులు పెట్టాము. మేము ఎక్కువ సండే కూడా సిలబస్ కాకపోతే చాలా కోఆపరేషన్ చేసేవాళ్ళు. చాలా మంచి ఇట్లాంటి బ్యాచ్ అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ప్రజెంట్ మేము ఇప్పుడు 25 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. కానీ అప్పుడు స్టూడెంట్స్కి ఇప్పటికీ చాలా డిఫరెంట్ వచ్చింది. చాలా ఎడ్యుకేషన్లో మార్పులు వస్తున్నాయి, స్టూడెంట్లో కూడా చాలా మార్పు వచ్చింది. ప్రజెంట్ నేను ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ప్రజెంట్ ఏంటంటే ఎడ్యుకేషన్ పిల్లల యొక్క యాటిట్యూడ్ మారిపోయింది. ప్రజెంట్ చాలా మార్పు వచ్చింది. మనం పిల్లల్ని ఏం మార్చలేము, కానీ ఇప్పుడు మన పిల్లల్ని మనం మార్చుకోవాలి. అదే ఇప్పుడు ఈరోజు. ఎందుకంటే ఇంతకుముందు మనం ఏ సెల్ ఫోన్ లేవు, ఏ నెట్వర్క్ లేదు, కాబట్టి అన్ని ఆరోగ్యంగా ఉన్నాము, ఆరోగ్యంతో బాగా చదువుతున్నాం. ఇప్పుడు ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాతనే అందరి యొక్క జీవితాలు మారిపోతున్నాయి. పిల్లల్లో కూడా చాలా మార్పు వస్తుంది అన్నమాట, స్టూడెంట్స్లో కానీ. దయచేసి మన పిల్లలకి ఆ సెల్ ఫోన్స్ అవాయిడ్ చేయటం కొంచెం జాగ్రత్త గమనించండి. ఎందుకంటే సెల్ ఫోన్ వల్ల ఉపయోగం ఉంది, నష్టం ఉంది. ఉపయోగం కంటే చాలా నష్టమే ఎక్కువ ఉంది. అందుకని అది ఫస్ట్ మెయిన్. మన పిల్లల్ని బాగా చదివించాలి, మంచి పొజిషన్లో ఉండాలంటే హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మారిపోయింది, సెంట్రల్ సిలబస్ అయిపోయింది. వీళ్ళకి వచ్చేలాగా, చిన్న పిల్లలకు వచ్చేలాగా సెంట్రల్ సిలబస్ పూర్తిగా. ఫస్ట్ మీరు పిల్లల మీద ఫోకస్ పెట్టండి. వాళ్ళు చదువుతున్నారా, చదవట్లేదా, వాళ్ళ మార్పు ఎట్లా ఉంది, వాళ్ళ సైకాలజీ ఎట్లా ఉంది గమనించండి. ఫస్ట్ టెక్స్ట్ బుక్లు, మన గవర్నమెంట్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్, టెక్స్ట్ బుక్లు చదవటం అలవాటు చేయించండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏంటంటే నెక్స్ట్ మొత్తం ఆన్ ఎన్సీఆర్టీ బేస్, మొత్తం ఇప్పుడే దాదాపు ఎన్సీఆర్టీ బేస్కి వచ్చింది. టెక్స్ట్ బుక్లు కింద హార్డ్ వర్క్ కింద బాగా చేస్తే మనం పిల్లలు మంచి పొజిషన్లో ఉంటాం. మనకు చదివే కాబట్టి ఇంకా ఏమో చదివించడం, వాళ్ళని జాగ్రత్తగా మోటివేషన్ చేయడం. మన ఇక్కడ ఏంటంటే పిల్లల్ని ప్రజెంట్ మనం ఏమేం లేదు, ప్రజెంట్ పిల్లల్ని కానీ మన పిల్లల్ని కానీ ఏమంటానికి లేదు.
అంటే ఎట్లా మార్పు వచ్చింది అనమాట. దానికి మనం మోటివేషన్ ద్వారా మన పిల్లల్ని సైకాలజీ పరంగా జాగ్రత్తగా అలవాటు చేసుకొని మనం చదివించుకుంటే మన పిల్లలు బాగుపడతారని నా ఉద్దేశం. మీరు గమనించండి. సెకండ్ తర్వాత ఏంటంటే మనం ఏదైనా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రైవేట్ సెక్టర్ల కంటే గవర్నమెంట్ సెక్టర్ బాగుంది ప్రజెంట్. అంటే ఏదైనా బీటెక్ చేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావట్లేదు. చాలా వస్తే మంచి ఐఐటి కాంపస్లో కానీ వస్తే మంచిది, ఓకే. ప్రజెంట్ ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్లోనే కొంచెం మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటా. ఏదైనా మంచి నాలెడ్జ్, పిల్లవాడి నాలెడ్జ్ని బట్టి మనం అది ప్రైవేట్ సెక్టర్ పంపించుకోవాలా లేదా గవర్నమెంట్ సెక్టర్ పంపించుకోవాలా అని డిసైడ్ పిల్లవాడి ఇష్టం ప్రకారం చేసుకుంటే మంచిది. తర్వాత మెయిన్ ఏంటంటే మీరు చాలా చాలా ఆనందంగా ఉంది చాలా, ఎందుకంటే ఈ గెట్ టుగెదర్ పార్టీ చేయటం, మమ్మల్ని ఆహ్వానించడం. మేము చాలా ఇంతకుముందు మన సార్ వాళ్ళందరూ బాస్ సార్ కానీ మన సార్ కానీ అందరూ కమిట్మెంట్ తోటి చేసాము వర్క్. ఎందుకంటే ఒక్కోసారి సార్ కృష్ణారెడ్డి సార్ కూడా అందుబాటులో లేకపోయినా కానీ కమిట్మెంట్ తోటి చేసి ఈ కాలేజీకి మంచి పొజిషన్ తీసుకొచ్చాము. ఒక 5 years 6 years రన్ అయింది. అందులో మీరు ఫస్ట్ బ్యాచ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా మంచి పొజిషన్లో మీరు హార్డ్ వర్క్ చేయబట్టే ఈ రోజుకి పొజిషన్ ఉన్నారనుకుంటా. అలాగనే మా పిల్లలు కూడా మంచి పొజిషన్లోకి వచ్చేటట్టు చేయాలి. అదే మన ముఖ్య ఉద్దేశం అన్నమాట. మెయిన్ ఏంటంటే చాలామంది ఇప్పుడు చూస్తూనే ఉంటుంటారు, మన గవర్నమెంట్ టీచర్స్ కూడా కొంతమంది ఉన్నారు ఏదో కూడా గవర్నమెంట్ టీచర్స్ కానీ ప్రైవేట్ టీచర్స్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ వేరే డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. ప్రజెంట్ అనేది ఎడ్యుకేషన్ అనేది విద్య లేనిది విలువ లేదని అంటున్నారు. విద్య అనేది ఉండాలి కంపల్సరీగా. ఆ విద్య అనేది మనం ఎలా నేర్చుకోవాలి, దేనికి ఉపయోగించుకోవాలి, అది మనం కరెక్ట్ చేసుకుంటే మన ఫ్యూచర్ కానీ మన పిల్లలు కానీ బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు కాలేజీలో కానీ మీరు కూడా కొంతమంది కాలేజీలో చేస్తుంటారు, స్కూల్లో చేస్తుంటారు. ఇంతకుముందు ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు అన్నమాట. అంటే అన్ని రకాలు వాళ్ళు మనం ఇప్పుడు జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉన్నా కానీ కొంతమంది చదువు మీద డ్రెస్ కట్టలేదు, అంటే శ్రద్ధ అనేది చూపించట్లేకపోతున్నారు చాలామంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. దానికి కారణం ఏంటంటే మన తల్లిదండ్రులు మేము చూస్తూనే ఉన్నాము కాలేజీల్లో ఇర్రెగ్యులారిటీ ఇన్ డిసిప్లైన్స్ మెయిన్. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్లో వచ్చేలాగా ప్రజెంట్ మేము గుంటూరులో చేస్తున్నాం కానీ చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ బట్టి చేస్తూ ఉంటారు. మరి ఇన్ డిసిప్లైన్స్ అన్నమాట, ఒక డిసిప్లైన్ అనేది లేకుండా పోయింది. గురువులకు రెస్పెక్ట్ లేదు, ఇవ్వట్లేదు అన్నమాట. అట్లాంటి పరిస్థితి అనేది ఇప్పుడు ప్రజెంట్లో ఉంది. అందుకని మీరు కూడా మన పిల్లల్ని జాగ్రత్తగా మనం పెంచి మంచి పొజిషన్ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. మరి అంటే చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి మన టీచర్స్ కానీ మనకు లెక్చరర్స్ కానీ. ఈ రోజులలో ఇంతకుముందు అంటే గురువులకు అనేది అభిమానించేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంది. ఇప్పుడు అనేది గురువులను అంటే ఒక చిన్న చూపు చూస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా కొన్ని కాలేజీలు కానీ లేదా కొంతమంది స్టూడెంట్స్ కానీ. దానివల్లనే మన విద్యలోకి చాలా మార్పు వచ్చింది. అసలు మెయిన్ ఏంటంటే విద్యారంగం అనేది భ్రష్టు పట్టిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్లో చాలా కాలేజీలో కూడా తెలుసు. దాన్ని మనము మన పిల్లలు కూడా ప్రభావం చూపకుండా ఉండాలంటే మనం జాగ్రత్త పడాలి.
జాగ్రత్త పడి మన పిల్లల్ని మంచి పొజిషన్లో తీసుకురావాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ ఓకే. నా మిగతా ఆల్రెడీ మీకు అందరూ తెలుసు కదా, కాలేజీలో నేను 25 ఇయర్స్ నుంచి అసలు ఫస్ట్ ఇది ఖమ్మంలోనే ఈ కాలేజీలోనే టీచింగ్ మొదలైంది. మీతో పాటు మీ బ్యాచ్ తోటి సక్సెస్ఫుల్గా ఇక్కడ ఒక 5 ఇయర్స్ చేశాను. తర్వాత ఒంగోలు ఉమామహేశ్వర జూనియర్ కాలేజీ, తర్వాత ఆ నుంచి కర్నూలు నారాయణ జూనియర్ కాలేజ్, చైతన్య జూనియర్ కాలేజ్. నేను ఇప్పుడు డిగ్రీ ఇంతతో ఆపేసాను. తర్వాత మొత్తం జూనియర్ కాలేజీ. తర్వాత ప్రజెంట్ ఇప్పుడు గుంటూరు భాష్యం జూనియర్ కాలేజీలో కెమిస్ట్రీ ఎస్ఎల్గా పనిచేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి బీటెక్ థర్డ్ ఇయర్ కిడ్స్ కాలేజ్, గుంటూరు కిడ్స్ కాలేజ్లో సిఎస్సి డేటా సైన్స్. సెకండ్ అమ్మాయి ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ గుంటూరులో. మా పిల్లలు కూడా యావరేజ్. ఎందుకంటే మరి జనరల్గా టీచర్స్ లేదా లెక్చరర్స్ కూతుళ్ళు కానీ పిల్లలు కానీ జనరల్గా యావరేజ్ ఉంటున్నారు. మనమంటే అప్పుడు మనమే చెప్పలేము, మన పిల్లలకే మనమే ప్రోత్సహించలేక కొంతమంది వెనకబడుతుంటారు అన్నమాట. బయట పిల్లలు కొంతమంది బాగుంటారు, షార్ప్గా ఉంటారు. కొంతమంది టీచర్ పిల్లలు కానీ బాగానే మంచి పొజిషన్లో ఉంటున్నారు. కానీ ఎక్కువ మంది 90% ఏంటంటే యావరేజ్లో ఉంటున్నారు చదువులు అన్నమాట. ఎందుకంటే మన పిల్లలు మనమే పట్టించుకోవట్లేదు. అందుకే చదువుతున్నాం, మీరు జాగ్రత్తగా మన పిల్లల్ని మోటివేషన్ చేసుకొని, మోటివేషన్ ద్వారానే. ఇప్పుడు భయపెట్టి కొట్టడాలు తిట్టాలు ఏం లేవు. కొట్టినా కానీ మనకి రివర్స్ అయ్యే వాళ్ళే, కానీ మనం ఏదన్నా మన తల్లిదండ్రులు చదువుతున్నారని ఎవరు అనుకోరు. అందుకని మోటివేషన్ చేసుకుని మన పిల్లలకి మంచి కాలేజీలో స్కూల్లో కానీ చేర్పించి మంచి పొజిషన్ తెచ్చుకునేలా చూసుకోండి. ఓకేనా? ఇంకా మెయిన్ అదే ఉద్దేశం. జనరల్గా ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఏంటంటే మెయిన్ మొబైల్స్ అలవాటు పడటం వల్లే. మొబైల్స్ దానివల్లనే చాలామంది సైన్స్ కొన్ని ఉన్నాయి, మంచి సైన్స్ టీచింగ్ యాక్టివిటీ కానీ అవి చూసుకుంటే పర్వాలేదు, బాగానే ఉంటాయి. కానీ కొంతమంది ఈ ఇన్స్టాగ్రామ్ ఒకటి, ఈ ఫేస్బుక్ అలవాటు ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ మనకు చాలా డేంజర్లో పడ్డట్టే. అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మీ పిల్లలు మీకు కూడా చదువుతున్నాం, మీరు వచ్చారని కాబట్టి నేను చదువుతున్నాను. ఎందుకంటే చాలా సందర్భాలు జరిగినాయి. చిన్నపిల్లలు కూడా ఇప్పుడు అలవాటు అయ్యి రీసెంట్గా ఇంతకుముందు వైజాగ్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ మేడం గారు ఆ అమ్మాయి సెల్ ఫోన్ యూజ్ చేస్తుంది, పట్టుకుంది. సెల్ ఫోన్ పట్టుకొని ప్రిన్సిపాల్ దగ్గర తీసుకుపోయి హ్యాండ్ ఓవర్ చేసుకొని పోతుంటే ఆ అమ్మాయి బీటెక్ అమ్మాయి ఎంత హరాస్మెంట్ చేసింది ఆ ప్రొఫెసర్, ఒక లేడీ ప్రొఫెసర్ చాలా హరాస్మెంట్ చేసి ఎట్లా యూట్యూబ్లో వచ్చిన న్యూస్ వచ్చింది, ఎంత వల్గర్గా మాట్లాడి అట్లా చేసి ఆమె అప్పుడు ఏం చేసిందంటే ఒక ప్రిన్సిపాల్గా చెప్పినా కానీ ఈ అమ్మాయి ఇట్లా తప్పు చేస్తుంది, సెల్ ఫోన్ యూజ్ చేస్తుంది, క్లాసులో కూర్చొని మీరు తీసుకోలేదంటే ఆ మేనేజ్మెంట్ కూడా స్టూడెంట్కి సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ చేయబట్టే ఆమె కాలేజీకి రిజైన్ చేసింది. అంటే ఆ సెల్ ఫోన్ వల్ల చూడండి ఎంత ఆ అమ్మాయి మనం ఏం చేస్తుందో ఎవరికి తెలియదు, తెలుసు అందరికి ఏం చేస్తుంది. మళ్ళీ అట్లా పిల్లలు అట్లా ఉన్నారు. అందుకని దానికి వారి నుంచి మనం దక్కించుకోవాలంటే మనం పిల్లలకి సెల్ ఫోన్లు అనేది కొంచెం అబ్జర్వ్ చేస్తుండాలి, ఉపయోగించవచ్చు. కానీ ఓ సైన్స్ కానీ ఏదైనా పీడిఎఫ్లు వస్తుంటాయి, అవి చూసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ అవి ఉన్నాయి, అవి ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ మటుకు పూర్తిగా అవాయిడ్ చేయండి పిల్లల్ని. అవి పిల్లల్ని అవాయిడ్ చేస్తేనే వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారని నా అభిప్రాయం. ప్రజెంట్ సిచ్యువేషన్ అది. ఓకేనా? కిడ్స్ జాగ్రత్త వింటున్నారా?
మీకోసం చెప్పేది. ఎందుకంటే మాకు చదువుకోవాలి. చదువు లేకపోతే ఈరోజు విలువ లేదు, మీరేం పని చేయలేరు. చదవాలి, మంచి పొజిషన్లో మీ తల్లిదండ్రులు మంచి పొజిషన్ చూసుకోవాలి. తర్వాత అంటే మాకు చదువు రావాలంటే ఫస్ట్ నుంచే కష్టపడాలి, ఫస్ట్ నుంచే హార్డ్ వర్క్ చేయాలి, ఫస్ట్ నుంచే టెక్స్ట్ బుక్లు గవర్నమెంట్ బుక్స్ చూసుకోండి, చదవండి. ప్లస్ ఏదైనా గేమ్స్ అంటే సైన్స్ గేమ్స్ ఉంటాయి. నేను ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో చాలా స్కూల్లో సైన్స్ గేమ్స్ బాగుండేవి, ఇంతకు డెవలప్ అయింది. ఇంతకుముందు అంటే లేదు, కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ వాళ్ళు అకాబస్ ఒకటి, మ్యాథమెటిక్స్ ఫండమెంటల్స్ అని అట్లాంటి వీడియోస్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అట్లాంటివి చూస్తే కొంచెం నాలెడ్జ్ మెమరీ పవర్ అవుతుంది. కొంచెం చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలకి యోగా అలవాటు చేయండి. వాకింగ్ అనేది కొంచెం హెల్త్ కండిషన్ కూడా చాలా మంచి ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్నపిల్లలు ఫస్ట్ నుంచే ఏదైతే అలవాటు అవుతారో మనం పెద్ద అయినా కూడా అదే అలవాట్లు వస్తాయి. కాబట్టి కొంచెం హెల్త్ కండిషన్లో కూడా ఉండాలంటే ఆ యోగా ఒకటి, కొంచెం వాకింగ్ అని, ప్రజెంట్ టైం ప్రకారం డైట్ తీసుకోవటం, టైం ప్రకారం నిద్రపోవటం, అవి చేస్తే ఆటోమేటిక్గా మనకు మెమరీ పవర్ పెరుగుతుంది అన్నమాట. ఏ డిసీజ్ రాకుండా ఉంటాయి, అవి మనం జాగ్రత్త చూసుకోవాలి. మళ్ళీ కష్టపడి చదవాలి మీరు చిన్నపిల్లలకి. మనం కూడా మీరు కూడా ఏదైనా ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మనం డెవలప్ చేసుకోవాలి. మనం డెవలప్ చేసుకుంటేనే మన కుటుంబానికి, మన పిల్లలకి, మనం బయట పిల్లలకి ఏం చేయలేము, కానీ ఈ సిచ్యువేషన్లో మన పిల్లల్ని మనం చూసుకోవడమే మనకి ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. కొంతమంది చదువుకున్న వాళ్ళు బాగానే చదువుకుంటారు. మేము ఇప్పుడు కాలేజీలో పనిచేస్తాం, హాస్టల్ క్యాంపస్. కొంతమంది బాగానే చదువుకుంటారు, కొంతమంది ఇర్రెగ్యులర్. మళ్ళీ వాళ్ళు ఎంత చెప్పినా కానీ, మోటివేషన్ చేసినా కానీ, మా క్యాంపస్లో అయితే మా ప్రిన్సిపల్ గారు రోజు మోటివేషన్, వాళ్ళకి ఏమి ఇప్పుడు కొట్టద్దు తిట్టద్దు. ఇప్పుడు భాష్యం కాలేజీ ఉందనుకో, పిల్లల్ని కొట్టగాకండి, తిట్టగాకండి, మోటివేషన్ చేయండి, మోటివేషన్ చేయండి. నేను కూడా ఇంతకుముందు మాట్లాడేవాడిని కనుక అసలు ఫస్ట్ నేను కాలేజీ చేరిన తర్వాత నేను కూడా మాట్లాడేవాడు. ఏంటంటే ఫస్ట్ కంపల్సరీగా స్టాఫ్ కంపల్సరీ మాట్లాడండి, పిల్లలతో ఇంటరాక్టివ్ ఉండాలన్నమాట. దాంతో నేను నేర్చుకున్నాను అన్నమాట కొన్ని పాయింట్. ఆ మోటివేషన్ ద్వారా 1-2 సార్లు ఫస్ట్ చెప్పుకునేవాళ్ళు, మమ్మల్ని కొట్టించుకునేవాళ్ళు పిల్లలు చాలామంది. ఏమైనా స్వామి వచ్చి మమ్మల్ని కావడతారు, ఈ టైం వేస్ట్ చేసుకుంటారు, ఏవే చదువుతుంటారు. 1-2 సార్లు చెప్పినా కానీ ఇవ్వాలి కాదు, కొట్టినా కానీ కంట్రోల్ లేదు. ఇప్పుడు కొడితేనేమో ఫోన్లు చేస్తుంటారు, వాళ్ళ పేరెంట్స్ వస్తారు, ఏదో రకరకాలు చెప్తారు. మనం ఆడ చెప్పిన ఒకటైతే ఈ పేరెంట్స్ కూడా చెబుతుంటారు. వాళ్ళు వచ్చి కాలేజీ మీదకి కొంతమంది మామూలుగా స్మూత్ని హ్యాండిల్ చేస్తారు, కొంతమంది కొద్దిగా హార్ష్గా ఉంటారు. ఇదంతా ఎందుకని మోటివేషన్. ఆ మోటివేషన్ ద్వారానే కొంత పిల్లల్లో మార్పు వచ్చింది అన్నమాట. మార్పు వస్తే ఖచ్చితంగా 1-2 సార్లు కాకపోయినా 4 సార్లు 5 సార్లు చెప్పినా కానీ ఆ మోటివేషన్ ద్వారా మాత్రమే మన పిల్లల్ని ఏదైనా గాడిలో పెట్టడానికి అవకాశం ఉంది. కొట్టి కానీ దండించడం కానీ అవి చేసినా కానీ ఎవరు రాదు. కొంతమంది భయపడతారు, కానీ భయపడి అప్పటి వరకు టెంపర్ కామన్ ఉంటుంది, తర్వాత మామూలు కామన్ అయిపోతుంది. ఓకే, జాగ్రత్తగా చదువుకొని మీ తల్లిదండ్రులు, మీ పేరెంట్స్కి మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ